హాయ్, నేను సుమతి. మీరు లంచ్ బాక్స్ వింటున్నారు. మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఉపశమనం ఇచ్చింది. పెన్షన్ హోల్డర్లకు పోస్టాఫీసులో నూతన సంవత్సరంలో వచ్చిన కొత్త సౌకర్యాలేంటి? వాట్సాప్ 72 లక్షల ఖాతాలను ఎందుకు నిషేధించింది? ఇవే కాకుండా బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన వార్తలను ఈ రోజు లంచ్ బాక్స్ లో తెలుసుకుందాం. 2023-24 సీజన్ మొదటి 3 నెలల్లో దేశంలో చక్కెర ఉత్పత్తి 7.7% తగ్గి 112 లక్షల టన్నులకు చేరుకుంది. ఎందుకంటే షుగర్ను ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే మహారాష్ట్ర, కర్ణాటకలలో ఈసారి ప్రొడక్షన్ తగ్గింది. సహకార సంస్థ NFCFలు ఈ సమాచారాన్ని ఇచ్చాయి. చైనీస్ సీజన్ 2022-23 అక్టోబర్-డిసెంబర్ కాలంలో చక్కెర ఉత్పత్తి 121.35 లక్షల టన్నులు. చైనీస్ సీజన్ 2023-24లో దేశంలో మొత్తం చక్కెర ఉత్పత్తి 305 మిలియన్ టన్నులుంటుందని NFCSF అంచనా వేసింది. ఇది 2022-23 చైనీస్ సెషన్లో 330.90 లక్షల టన్నుల చక్కెర కంటే తక్కువ. ఈ చక్కెర కాలం అక్టోబర్ నుండి సెప్టెంబర్ వరకు నడుస్తుంది. ఇప్పుడు మహిళా ఉద్యోగులు వారి కుటుంబ పెన్షన్ కోసం భర్తకు బదులుగా పిల్లల పేరుని నామినేట్ చేయొచ్చు. కొన్ని కారణాల వల్ల భర్తతో వివాదం వల్ల పిల్లలతో జీవించే మహిళలకు కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం ఊరటనిస్తుంది. వివాహానికి సంబంధించి వివాదం ఉంటే మహిళా ఉద్యోగులు తమ భర్తకు బదులుగా కుటుంబ పెన్షన్ కోసం తమ పిల్లల్ని చేర్చుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనలు, నియమాలు ప్రభుత్వ ఉద్యోగులు లేదా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల మరణం తర్వాత కుటుంబ పెన్షన్ ఉంటుంది. చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్కు భర్త లేదా భార్య ఉంటే అప్పుడు కుటుంబ పెన్షన్ తొలుత వారికిచ్చేవారు. ఉత్తరాఖండ్లో భూమిని కొనుగోలు చేయడం ఇప్పుడు బయట వారికి అంత సులభం కాదు. పర్వత భూమిని కాపాడడానికి రాష్ట్రంలో నివసించే వారితో పాటు బయట వ్యక్తులు వ్యవసాయం, ఉద్యానవనం కోసం భూమిని కొనుగోలు చేయడాన్ని అక్కడి ప్రభుత్వం నిషేధించింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకారం ఈ మధ్యంతర నిషేధం వ్యవసాయం, ఉద్యానవనం భూమిపై మాత్రమే వర్తిస్తుంది. ఈ నిషేధం వల్ల రాష్ట్ర నివాసితుల ప్రయోజనాలు సురక్షితంగా ఉంటాయి. అలాగే దీనికోసం 5 సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఇది భూమికి సంబంధించిన చట్టాలపై తన నివేదికను ప్రభుత్వానికి ఇస్తుంది. రాబోయే రోజుల్లో నెట్ NPA 6% కన్నా తక్కువ ఉన్న బ్యాంకులు మాత్రమే తమ వాటాదారులకు డివిడెండ్ని ప్రకటించగలవు. డివిడెండ్ను ప్రకటించడానికి వీలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను విడుదల చేసింది. దీనిలో ఈ ప్రతిపాదన ఉంది. 2005లో సవరించిన నిబంధనల ప్రకారం NPA 7% కన్నా తక్కువ నికర NPAలు ఉన్న బ్యాంకులు డివిడెండ్ను ప్రకటించొచ్చు. డివిడెండ్కు సంబంధించిన నిబంధనలను సమీక్షించడం ద్వారా ప్రస్తుత మార్గదర్శకాలు జారీ అయ్యాయి. బాసెల్ 3 ప్రమాణాల అమలు దిద్దుబాటు చర్యలను సవరించిన సందర్భంగా మార్గదర్శకాలను రివ్యూ చేశామని RBI తెలిపింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన వినియోగదారులకు నూతన సంవత్సర బహుమతినిచ్చింది. 2 కోట్ల లోపు ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ పై బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచింది. దీంతో పాటు కొన్ని FDలపై వడ్డీ రేట్లను తగ్గించింది. కొత్త వడ్డీ రేటు జనవరి 1 నుండి అమల్లోకి వచ్చాయి. బ్యాంక్ FDపై వడ్డీ రేటు 180 రోజుల నుండి 270 రోజులకు 5.5% నుండి 6%కి పెంచింది. 271 రోజుల నుంచి 1 సంవత్సరం లోపు ఉండే డిపాజిట్లపై 5.8% నుంచి 6.25%కి వడ్డీ రేట్ని పెంచారు. FDలపై ఇంట్రెస్ట్ రేటును 45 బేసిస్ పాయింట్స్ పెంచింది. బ్యాంక్ వడ్డీ రేటు 400 రోజుల FDపై 7.25%కి పెంచింది. 444 రోజుల FDలపై వడ్డీ రేటును జనరల్ పబ్లిక్ 6.8%, సీనియర్ సిటిజన్స్ కైతే 7.30% వడ్డీ రేట్ని అందిస్తోంది. ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబర్లు. మరిన్ని బిజినెస్, ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు రేడియో Money 9 వింటూనే ఉండండి. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు, విశేషాల కోసం Money 9 యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.